మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. మనం ఇప్పుడు 2025లోకి వచ్చేసినాం. జనవరి 20వ తారీఖు ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం ఉంది. ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ ఉంది. ఇక తర్వాత 2025లో ఐపీఓలు మామూలుగా లేవు. పెద్ద పెద్ద ఐపీఓలు ఉన్నాయి. కొన్ని వందల కంపెనీలు ఐపీఓలు రావడం జరుగుతుంది. ఉదాహరణకి ఈ ప్రైమరీ మార్కెట్ ఏదైతే ఉందో, షేర్ మార్కెట్ ఎప్పుడైతే అవేర్నెస్ బాగా కరోనా తర్వాత రావడం జరిగింది, ఈ అవేర్నెస్ తోటి షేర్ మార్కెట్ కూడా బాగా పెరగడం జరిగింది. ఒక్కొక్కళ్ళకి కూడా మంచి రిటర్న్స్ రావడం జరిగింది. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఈటీఎఫ్లు అనుకోండి, ఐపీఓలు అనుకోండి, ఇవన్నీ తోటి. అయితే ఈ 2025లో 2024లో హయ్యెస్ట్ అనమాట ప్రైమరీ మార్కెట్లో. అవి 2024 రావడం జరిగింది. ఇప్పుడు 2025లో అంతకంటే ఎక్కువ వస్తాయని చెప్పేసి సరికొత్త రికార్డులు నెలకొల్పుతాయన్నట్టుగా కోటక్ మహీంద్రా క్యాపిటల్ వాళ్ళు ఒక అభిప్రాయం వెలిపించడం జరిగింది. అయితే చాలా కంపెనీలు, అంటే పెద్ద పెద్ద కంపెనీలే ఈ 2025లో ఐపీఓకి రావడానికి, ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్, అంటే వాళ్ళ దగ్గర ఏవైతే కంపెనీ ఉందో, వాళ్ళ ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ వాటా తగ్గించుకొని ఆ వాటా కొన్ని షేర్లని మనకి అమ్మటం అనమాట. సింపుల్గా ఈ ఐపీఓలు అంటే ఏంటిదంటే, ఏదైతే కంపెనీ ఉందో వాళ్ళ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ వాళ్ళు మనల్ని వాటాదారులకు కలుపుకోవటం. అంటే మనం ఏం చేస్తున్నాం, సపోజ్ ఇప్పుడు ఉదాహరణకి ఒక కంపెనీ ఉంది, అంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ముందు ఇది చెప్పి మనం చూద్దాం. అయితే ఈ సంవత్సరం చాలా కంపెనీలు ఉన్నాయి. 2025లో సుమారుగా $35 బిలియన్ సమీకరించినట్టు అంచనా వేయటం జరిగింది. 2024లో ఎస్ఎంఈ కంపెనీలు పెద్దయి 91 కంపెనీలు రావటం జరిగింది. 1.67 లక్షల కోట్లు తీసుకోవటం జరిగింది, అంటే మార్కెట్ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రైమరీ మార్కెట్ల చరిత్రలోనే అత్యధికం. అయితే ఈ ఏడాది మాత్రం ఇంకా ఎక్కువ కంపెనీలు ఐపీఓకి రాబోతున్నాయి. అంటే ఐపీఓలు మెగాలు ఉంటాయి, స్మాల్ ఉంటాయి, ఎస్ఎంఈలు ఉంటాయి, మళ్ళీ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఇవన్నీ కూడా ఐపీఓకు రాబోతున్నట్లుగా చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ మనం ఎలా చూడాలి, ఎక్కడ చూడాలంటే సెబీ వెబ్సైట్ ఉంటుంది. సెబీ వెబ్సైట్లోకి వెళ్తే ఏవేవైతే ఎప్పటికప్పుడు ఫైల్ అవుతున్నాయో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఐపీఓకి వస్తాయని అర్థం. ఇవే కాకుండా అన్లిస్టెడ్ ఐపీఓలు ఉంటాయి. ఈ అన్లిస్టెడ్ ఐపీఓలు కూడా చూద్దాం. ఇప్పుడు ఏదైతే రాబోయే రంగంలో, అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో, అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఒకటి, 2025 సంవత్సరం ఒకటి, వీటిల్లో ఫైనాన్షియల్ సర్వీసెస్లోనే బాగా ఎక్కువ వస్తాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళది. తర్వాత అవాన్సే ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా క్యాపిటల్, ఇవన్నీ కూడా. టాటా క్యాపిటల్ అంటే టాటా వాళ్ళది. టాటా మోటార్స్ ఫైనాన్స్ కూడా అందులో కలిపేయడం జరిగింది. టాటా క్యాపిటల్ టాటా బ్రాండ్ కాబట్టి ఇవన్నీ కూడా పెద్దగా, అంటే $9 బిలియన్ సమీకరించే ప్రణాళికలో ఉన్నట్లు వెల్లడించడం జరిగింది. వీటితో పాటు టెక్ కంపెనీలు, ఈ కామర్స్, ఎక్స్ప్రెస్, ఓలా, జెప్టో, పెప్పర్ ఫ్రై, అవన్నీ కూడా $5 బిలియన్ రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎల్జీ ఉంది, తర్వాత రిలయన్స్ జియో ఉంది, ఇక హైదరాబాద్ అగర్వాల్ ఐ హాస్పిటల్, అటువంటివి కొన్ని వందల కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్ పై, అంటే ఐపీఓ మార్కెట్ పైన దృష్టి పెట్టి ఇష్యూలు వస్తూ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఎవరు? కోటక్ మహీంద్రా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ప్రైమరీ సెకండరీ మార్కెట్ ఎప్పుడైతే 2024లో ఆల్ టైమ్ హైకి పోవడం జరిగిందో, ఆ టైం నుంచి ఇప్పటి వరకు ఈ ఐపీఓలు సెబీకి ఫైల్ చేయటం, అన్లిస్టెడ్ షేర్లు, ప్రీ ఐపీఓలు అమ్మటం జరుగుతుంది. ఇప్పటికి కూడా ఏదైతే ఐపీఓలు ఇంకా, అంటే ఫైల్ చేయాల్సినవి చేస్తున్నాయి, వస్తున్నాయని చెప్పటం, ఇవన్నీ కూడా. ఇప్పుడు మీకు కొన్ని కంపెనీ పేర్లు బ్రాండెడ్ చెప్తాను. ఇప్పుడు ఏదైతే ఎఫ్ఐఐలు, అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో వాళ్ళు సెకండరీ మార్కెట్లో అమ్మకాలు చేసి ఐపీఓలోకే ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా ఒక న్యూస్ రావడం జరిగింది. అంటే వాళ్ళు కూడా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్సు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఐపీఓల మీదనే, పబ్లిక్ ఇష్యూల మీదనే ఎక్కువ మక్కువ చూపించడం జరిగింది. అయితే ఈ హుండై కూడా రావడం జరిగింది 27,000 కోట్ల రూపాయలకి. ఇలాంటివి చాలా ఇది ఎస్ఎంఈలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం కనుక గమనించినట్టయితే ప్రీ ఐపీఓలు అంటాం. ఈ ప్రీ ఐపీఓలు ఏవైతే ఉన్నాయో సుమారుగా 800 వరకు ఉన్నాయి. 780 నుంచి 800 మధ్యలో.
ఇంకా లిస్టులో లేనటువంటివి కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఓయో రూమ్స్ అని, తర్వాత ఇప్పుడు ఏవైతే ఎన్ఎస్ ఇండియా అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజే వాళ్ళు వస్తారు. టాటా క్యాపిటల్, నయారా ఎనర్జీ. ఇప్పుడు మనం హైవేలోకి వెళ్తూ ఉంటే ఇప్పుడు సంక్రాంతి పండగకి ఇప్పుడు హైవేలో వెళ్తే ₹5 డిస్కౌంట్కి అమ్ముతారు వాళ్ళు. నయారా ఎనర్జీ వాళ్ళు కూడా ఐపీఓకి రాబోతున్నారు. అంటే ఎప్పుడైనా కానీ ఏదైతే కంపెనీ ఉందో మనకు తెలియదు, కానీ వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి కస్టమర్లు ఏం చేస్తారు, ₹5 లీటర్ పెట్రోల్ తగ్గిస్తారు. మనం ఏం చేస్తాం, హైవేలో వెళ్తూ నయారా ఎనర్జీలో కొట్టించుకుంటాం. తర్వాత ఏమవుతుంది, వాళ్ళు ఐపీఓకి వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేస్తాం. సింపుల్గా వాళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్లు ఇప్పుడు అన్నీ అవేర్నెస్ ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఎస్బీఐ ఏఎంసీ వస్తుంది, తర్వాత క్యాప్ జెమినీ వస్తుంది, హెక్సావేరు, తర్వాత ఎయిర్టెల్ పేమెంట్స్, నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్, తర్వాత హీరో ఫిన్కార్పు, బోటు మన అదే ఇయర్ ఫోన్స్ది, తర్వాత ర్యాపిడో, బిగ్ బాస్కెట్, ఎన్ఎస్డిఎల్, కేర్ హెల్త్, శ్రీరామ్ జిఐసి, ఇలాంటివి సుమారు 800 కంపెనీలు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఐపీఓకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఐపీఓలు, ప్రీ లిస్టెడ్ ఐపీఓలు ఎన్ని వస్తున్నా, ఏమొస్తున్నా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, గ్రాఫ్లు అనుకోండి, ఫండమెంటల్ అనుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్ అనుకోండి, బ్యాలెన్స్ షీట్లు అనుకోండి, క్వార్టర్లీ రిజల్ట్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు వెబ్సైట్లలో అవైలబుల్ ఉంది. ప్రైస్ కూడా అంటే ఏ ప్రైస్కి ఎవరు ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, ఎంతకి ఇస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు ఐపీఓకి, ప్రమోటర్ స్టేక్ ఎంత, అంటే సేమ్ మనం సెకండరీ మార్కెట్లో ఫండమెంటల్స్, టెక్నికల్స్, గ్రాఫ్లు, ఏవైతే న్యూస్ అవన్నీ చెక్ చేస్తామో సేమ్ మన దీంట్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఏది అన్లిస్టెడ్ షేర్లలో కూడా. అన్లిస్టెడ్ ఏవైతే రేపు 2025లో కొన్ని వందల కంపెనీలు, సుమారు ఇప్పటికీ 800 కంపెనీలు ఉన్నాయి. ఏది అన్లిస్టెడ్. ఈ అన్లిస్టెడ్లో సుమారు మంచి ఒక 20-25 ఉంటాయి. అంటే బ్రాండ్ ఉన్నటువంటివి, అంటే ఎన్ఎస్సి అనుకోండి, ఎన్ఎస్డిఎల్, ఎన్సిడిఎక్స్, హెచ్డిబి ఫైనాన్షియల్, ఇటువంటి కొన్ని చూసుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో షేర్ మార్కెట్ అనేది బాగుంటుంది. అయితే ఇష్యూలు కూడా బాగానే ఉంటాయి మార్కెట్లో. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం కూడా, అంటే లాస్ట్ మంత్ కూడా హైయెస్ట్గా రావడం జరిగింది మన ఇన్ఫ్లో. ఏది మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, ఎస్ఐపీలు అనుకోండి. అది ఇంకో వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సెలవు. ఇదంతా కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే.